విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా భర్త నుంచి మెయింటెనెన్స్ భరణం పొందే హక్కు ఉంటుంది అని ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. కేసు ఏంటి అంటే మహమ్మద్ అబ్దుల్ సమద్ అని తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి 2017లో తాను తన భార్యకు ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు ఇచ్చాను కనుక ఇక మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అని. సో ఈ మహమ్మద్ అబ్దుల్ సమద్ భార్య విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే అంటూ ఫ్యామిలీ కోర్టు ఆదేశం ఇచ్చింది. 20,000 రూపాయలు ప్రతి నెల చెల్లించాలి అని. సో దాన్ని అబ్దుల్ సమద్ హైకోర్టులో సవాల్ చేశాడు. ఎందుకంటే మా ముస్లిం పర్సనల్ లా ప్రకారం నేను విడాకులు తీసుకున్నాను, ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు తీసుకున్నాను కనుక మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు, అందువల్ల సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి మాకు వర్తించదు. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుందంటే వివాహిత స్త్రీలకు హక్కు ఉంటుంది, భర్త నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుంది అని. సో ఆ హక్కు ఇక్కడ నేను ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నాను, ముస్లిం పర్సనల్ లా ప్రకారం డైవర్స్ తీసుకున్నాను, అందువల్ల ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్ అని 1986 చట్టం ప్రకారం నేను మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో వాస్తవంగా ఫ్యామిలీ కోర్టు 20,000 రూపాయలు ఫైన్ విధిస్తే హైకోర్టు దాన్ని 10,000 రూపాయలకు తగ్గించింది. అయినా ఈ వ్యక్తి సుప్రీంకోర్టు కూడా పోయాడు. సుప్రీంకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి సెక్యులర్ చట్టము, అందువల్ల ఏ మతానికి ఇందులో మినహాయింపు ఉండదు, అందులో వివాహిత స్త్రీకే ఈ హక్కు ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. వివాహిత స్త్రీకైనా ఉంటుంది, డైవర్స్ తీసుకున్న మహిళకు కూడా హక్కు ఉంటుంది, ముస్లిం మహిళకైనా మెయింటెనెన్స్ హక్కు ఉంటుంది, అది విడాకులు ఇచ్చినాక కూడా భర్తకు బాధ్యతది అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉన్నా లేకపోయినా కోర్టులు అనేక సందర్భాలలో తీర్పులు చెప్తూ పర్సనల్ లాస్లో ఉన్న ఉమెన్ వ్యతిరేక అంశాలని కొట్టివేస్తూ వచ్చాయి. ఆల్రెడీ ట్రిపుల్ తలాక్ను రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల చాలామందికి అర్థం కాదంటే యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేదాకా మనం ఏమీ చేయలేమని. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దాని స్వరూపం ఏంటి, నేను చాలాసార్లు చెప్పాను. యూనిఫామ్ సివిల్ కోడ్కి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉంటే లాభం ఏంటి? ఉదాహరణకు ఏ మహిళకు కూడా ఏ మతమైనా మా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు విడాకులు కనుక తీసుకుంటే అని యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్నదనుకోండి, అందరికీ హిందువులకైనా హక్కు లేదు, మహిళలకు ముస్లిం మహిళలకు హక్కు లేదని ఉందనుకోండి, యూనిఫామే అది, కానీ అది ఉమ్మడి పౌరస్మృతి, కానీ దాన్ని అంగీకరించలేం. అందువల్ల అది ఉమ్మడిదా పౌరస్మృతి అనే కాదు, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. అన్ని మతాల్లోనూ ఉన్న మహిళల వ్యతిరేక లింగ వివక్షను చూపే అంశాలు లేని సివిల్ కోడ్ ఉండాలి. అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమే, కానీ అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేంత వరకు మన కోర్టులేమీ కామ్గా కూర్చోవడం లేదు. అనేక సందర్భాల్లో తమ ముందుకు వచ్చినప్పుడు చాలా క్లియర్గా పర్సనల్ లాస్లో ఉన్న లింగ వివక్షను ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో కూడా పిటిషనర్ వాదన ఏంటి, నేను ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు తీసుకున్నాను, అందువల్ల మాకు సెక్షన్ 125 సిఆర్పిసి వర్తించదు అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సెక్షన్ 125 సిఆర్పిసి సెక్యులర్ లా అన్ని మతాలకు వర్తిస్తుంది, కేవలం మ్యారీడ్ ఉమెన్కే కాదు డైవర్స్ ఉమెన్ కూడా వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల ఇది చాలా చారిత్రాత్మక తీర్పు. ఇలాంటి అన్ని మతాలలోనూ ఉన్న పర్సనల్ లాస్లో ఉన్న మహిళా వ్యతిరేక అంశాలను కోర్టులు ఛాలెంజ్ చేయడం ద్వారా ఒక ఎవల్యూషన్ టువర్డ్స్ యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ వైపు వెళ్తాం. సో ఉమ్మడి పౌరస్మృతిని
బలవంతంగా రుద్దితే అల్టిమేట్గా మత ఛాందసవాదులు లాభపడతారు. సాధారణ ప్రజల్ని తమ మతం పైన దాడి జరుగుతోందని వర్ణిస్తూ తమను ఆ సాధారణ ప్రజానీకాన్ని తమ వైపు ఉంచుకుంటారు. అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రాసెస్లో వస్తే రానియండి, అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ రావాలి. అది ఎవరికైనా కానివ్వండి, అది ఏ మతమైనా. కానీ మతం పేరిట మహిళల హక్కుల్ని కాలరాసే అధికారం ఎవరికి లేదు. మతం అనేది ఆధునిక ప్రజాస్వామిక విలువలతో లింక్ అయి ఉండాలి. మా మతం ప్రకారం, మా ఆచారం ప్రకారం, మా సాంప్రదాయం ప్రకారం మేము ప్రజల ఫండమెంటల్ రైట్స్ని పట్టించుకోమంటే అది ఆధునిక సెక్యులర్ రాజ్యాంగం అంగీకరించదు. అందువల్ల ఏ మతం వాళ్ళైనా గుర్తించాల్సింది ఏంటంటే మీ మతం మీ వ్యక్తిగతమైంది, కానీ మతాన్ని ఆధునిక రాజ్యాంగానికి భిన్నంగా, మోడర్న్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి భిన్నంగా మేము ప్రాక్టీస్ చేస్తామంటే సెక్యులర్ దేశంలో అంగీకారం ఉండదు. ఒక మతపరమైన రాజ్యంలో ఉండొచ్చేమో, కానీ సెక్యులర్ రాజ్యంలో ఆ స్కోపే ఉండదు. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అమలయ్యే దేశంలో నీ మతం ఆధునిక రాజ్యాంగ విలువలకు లోబడే ఉండాలి. మా మతంలో ఇలా ఉంది కదా అని సమర్థించుకోవటానికి అవకాశమే లేదు. అందుకే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అయిపోయింది. సెక్షన్ 125 సిఆర్పిసి ఇస్ ఏ సెక్యులర్ లా. ఈ సెక్యులర్ లా ప్రివేల్స్ ఓవర్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ మ్యారీడ్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్ చట్టం పైన ప్రివేల్ అవుతుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల అల్టిమేట్గా ఇంకో మాట కూడా ఉన్నది. ఈ మెయింటెనెన్స్ ఇవ్వడం అంటే భార్యకు ఆదాయం లేక భర్తకు సంపాదన ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది చారిటీ కాదు, అది దాతృత్వం కాదు. ఆ మహిళ ఆ వ్యక్తితో దాంపత్య జీవనం గడిపి ఉంది కనుక ఆ విడాకుల తర్వాత కూడా ఆ వ్యక్తి ఆమెను రోడ్డు మీద పడేసే అవకాశమే లేదు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ చారిటీ, ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద ఉమెన్ అని చెప్పింది. ఇది మహిళల ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులను ఏ పర్సనల్ లా కూడా హరించలేదు. అందువల్ల మతవాదులు, మత ఛాందసవాదులు కూడా గుర్తించాలి. ఫండమెంటల్ రైట్స్ అన్న రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు అన్నిటికీ ఓవర్ ప్రివేల్ అవుతాయి. సో రిలీజన్ పేరిట ఒక సెక్యులర్ దేశంలో ఫండమెంటల్ రైట్స్ను నిరాకరిస్తాం అంటే అది సాధ్యమే కాదని మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.